మోంతా తుఫాన్ కోనసీమ జిల్లాను కలవరపెట్టింది. దాదాపు గత రాత్రి అంతర్వేది తీర ప్రాంతంలో ఈ మోంతా తుఫాన్ అనేది తీరం దాటింది. ప్రస్తుతం ఇదే ప్రాంతంలో తీరం దాటింది. ప్రస్తుతం మనం ఈ అంతర్వేది సమీపంలోని బీచ్ వద్ద ఉన్నాం. ఏదైతే సముద్ర ప్రాంతం ఉందో ప్రస్తుతం అయితే తుఫాన్ దాటిన అనంతరం ప్రస్తుతం పెద్ద ఎత్తున ఈదురు గాలులు అనేవి వేస్తున్నాయి. దాదాపు 70 నుంచి 80 కిలోమీటర్ల ఈదురు గాలులు అనేవి వీస్తున్నాయి. బీచ్ వద్దకు ఎవరిని పోలీసులు అయితే అనుమతించిన పరిస్థితి. ఇదే ప్రాంతంలో గత రాత్రి 11:30-12 గంటల ప్రాంతంలో తుఫాన్ తీరం దాటింది. ఒక్కసారిగా తీరం దాటడంతో భారీ కెరటం అనేది ఊరి మీదకి వెళ్ళడంతో పెద్ద ఎత్తున ఈ సముద్రపు వాటర్ అంతా కూడా ఊరి మీదకి చేరింది. మనం విజువల్స్ చూడొచ్చు. రాత్రి వేసిన గాలికి రేకుల షెడ్ ఏదైతే ఉందో సమీపంలోని రేకుల షెడ్డుకు సంబంధించి రేకులు కూడా ప్రస్తుతం గాలికి ఎగురుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. చాలా బీభత్సమైన గాలి అనేది ఇక్కడ అంతర్వేదిలో వేస్తుంది. ప్రస్తుతం అసలు ఈ తుఫానుకు సంబంధించి తీరం దాటే సమయంలో ఇక్కడ జరిగిన ప్రళయం అనేది మీకు కొంచెం ముందురా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఈ తుఫానుకు సంబంధించి తీరం దాటింది కాబట్టి ప్రస్తుతానికైతే పరిస్థితి కాస్త ఇబ్బందికరం తప్పినప్పటికీ కూడా పెద్ద ఎత్తున గాలులు అనేవి వీస్తున్నాయి కాబట్టి ఈ తీర ప్రాంతానికి ఎవరిని కూడా రానివ్వట్లేదు. ఇప్పటికే పల్లిపాలెంతో పాటు ఈ అంతర్వేది సమీపంలో ఉన్న తీర ప్రాంత గ్రామంలోని మత్స్యకార కుటుంబాలని ప్రస్తుతం పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే దీనికి సంబంధించి గత రాత్రి జరిగిన ఈ మోంతా తుఫాన్ విధ్వంసానికి సంబంధించి కోనసీమ జిల్లా అంతా కూడా అతలకుతలమైందని చెప్పొచ్చు. కొన్ని చోట్ల భారీ వృక్షాలు అయితే నేలవాయలాయి. అంతేకాకుండా విద్యుత్ స్తంభాలు కూడా నేలవాలిన పరిస్థితి కూడా ఉంది. పెద్ద ఎత్తున ఈ మోంతా తుఫాన్ కోనసీమపై ఎఫెక్ట్ అనేది చూపించింది. నిన్న ఉదయం నుంచి కూడా భారీ వర్షం అయితే కోనసీమ జిల్లా వ్యాప్తంగా కురిసింది. అయితే ఈ మోంతా తుఫాన్ రాత్రి తీరం దాటే సమయంలో చూసుకోవచ్చు. దాదాపుగా ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి ఎగిరి పడిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఈ ఏదైతే బారికేడ్లకు సంబంధించి గాలి వేగాన్ని కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున అయితే గాలి అనేది ఇక్కడ వీస్తుంది. దీనికి నిదర్శనమే ఆ చెట్లకు సంబంధించి అది ప్రస్తుతం ఈ బారికేడ్లు కూడా గత రాత్రి ఈ మోంతా తుఫాన్ ప్రభావంతో ఒక్కసారిగా కింద పడిన పరిస్థితి. ఈ బారికేడ్ కూడా పడిపోయిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ మోంతా తుఫాన్కి సంబంధించి రాత్రి తీరం దాటే సమయంలో పెద్ద ఎత్తున భారీ కెరటం అనేది ముందుకు రావడంతో ఒక్కసారిగా ఈ పరివాహక ప్రాంతం అంతా కూడా సముద్ర నీటితో ఉప్పు నీటితో నిండిపోయిన పరిస్థితి. ఇదంతా కూడా సముద్రపు కెరటానికి సంబంధించి రాత్రి వచ్చిన ఈ విధ్వంసానికి సంబంధించి వచ్చిన ఈ నీరే ఇదంతా. అయితే ఈ చుట్టుపక్కల ఉన్న ఆక్వా చెరువులకు కూడా ఎఫెక్ట్ అనేది జరిగింది. పెద్ద ఎత్తున గాలి అనేది రావడంతో గాలి వీయడంతో ఇక్కడ స్థానికులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. దాదాపు 80 నుంచి 90 కిలోమీటర్ల గాలి వేగం కూడా ఉంది. అయితే ఇప్పుడు సముద్రం నుంచి ఇక్కడ వరకు దాదాపు ఒక 100 మీటర్ల వరకు కూడా 100 మీటర్ల ముందుకు కెరటం రావడంతో ఇదంతా కూడా సముద్రపు కెరటం అంతా కూడా ఒక్కసారిగా ఈ విధంగా వచ్చిందని చెప్పచ్చు. అయితే సముద్రం నుంచి మనం ఇప్పటికి 100 మీటర్ల ముందుకు వచ్చాము. ఈ 100 మీటర్ల ముందుకు వచ్చిన భాగంలో ఇదంతా కూడా సముద్రపు వాటరు. గత రాత్రి తీరం దాటే సమయంలో ఒక్కసారిగా సముద్రపు కెరటం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇదంతా కూడా సముద్రపు కెరటం సంబంధించి ఇది వాటరు. ప్రస్తుతం మనం సముద్రం నుంచి 100 మీటర్ల ఎదరికి వచ్చాము. ఈ ఎదరికి వచ్చిన సందర్భంలో ఈ వాటర్ అంతా కూడా రాత్రి తీరం దాటే సమయంలో ఒక్కసారిగా పెద్ద కెరటం ఇటు సైడ్ రావడంతో ఇదంతా కూడా వాటర్ అంతా కూడా ముందుకు వచ్చిన పరిస్థితి కూడా నెలకొంది. అంతేకాకుండా ఇటు సైడ్ అంతర్వేదికి సంబంధించి పల్లిపాలెం ఇతర ప్రాంతాల్లో కూడా ఒక్కసారికి మత్స్యకార కుటుంబాలన్నీ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యాయనే చెప్పాలి. ప్రస్తుతం అంతర్వేదికి సంబంధించి చాలా ప్రాంతాలు అనేవి నీట మునిగిన పరిస్థితి. పునరావాస కేంద్రాలు కూడా చూపించారు. ఈ ప్రాంతం నేనున్న ప్రాంతం అంతా కూడా ఇదంతా కూడా నిన్న ఒకలా ఉంది, ఈరోజు ఒకలా ఉంది. ఇదంతా కూడా తీరం దాటే సమయంలో కెరటంకి సంబంధించిన నీరంతా కూడా ఒక్కసారిగా ముందుకు రావడంతో రహదారులపై కూడా వాటర్ వెళ్ళిపోయిన పరిస్థితి, సముద్రపు నీరు వెళ్ళిన పరిస్థితి కూడా నెలకొంది. ఆక్వా చెరువుల్లో కూడా ఒక్కసారికి వాటర్ అంతా వెళ్ళింది. ప్రస్తుతం తుఫాన్ తీరం దాటినప్పటికీ కూడా ఈ అంతర్వేదిలో పరిస్థితి అనేది
ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే వర్షం మొదలైంది, అంతేకాకుండా భారీ ఈదురుగాలు రావడంతో పెద్ద ఎత్తున ఇక్కడ భయభ్రాంతులకు గురవుతున్నారు స్థానికులు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు గడిస్తేనే కానీ అంతర్వేదికి గండం తప్పినట్లు కాదు. ఎందుకంటే భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ సముద్రపు గాలులు పెద్ద ఎత్తున వేయడంతో స్థానికులు ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి కూడా నెలకొంది. ఇక్కడికి ఎవరిని కూడా బీచ్ వద్దకు ఎవరిని కూడా రానివ్వడం లేదు. ఇక్కడ పోలీసులు కూడా అధికారులు కూడా. ఏదేమైనప్పటికీ ఈరోజు సాయంత్రం అయితేనే కానీ అంతర్వేదిలో సాధారణ పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV అంతర్వేది నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.